ఎక్కడి వరకు వచ్చింది? ఎగ్జాంపుల్ అయిపోయిందండి? రైట్ సార్. మొదటి 5 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటాడు సార్. అప్పుడు మొదటి 5 సరి సంఖ్యలు ఏమున్నాయి సార్? 2, 4, 6, 8, 10 మొత్తము అన్నాడు. కాబట్టి ఏం చేయాలి నాన్న అంటే సార్ వీటిని మనం సమ్ చేద్దాము. చేస్తే 10 + 8 18 + 2 20 + 6 26 + 4 మొత్తము కౌంట్ చేస్తే ఎంత సార్ అంటే 30. అదే మనకి ఫార్ములా ఉంది కదా సార్. ఏంటి ఫార్ములా అంటే n × n+1 ఫార్ములా ఉంది కదా సార్. n అంటే ఏం సబ్స్టిట్యూట్ చేద్దామంటే 5 × 5 + 1 అన్న. ఇగో 5 6 ఎంత సార్ అంటే 30. కాబట్టి మొదటి 5 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే ఆన్సర్ గోస్ టు 30. సార్ మాకు ఇదే ఈజీగా ఉంది కదా సార్ అంటే రేపు ఎగ్జామ్లో మొదటి 100 సరి సంఖ్యల మొత్తం ఎంత అని రాస్తారు సార్. అప్పుడు ఏం చేస్తారు? రఫ్ పేపర్ మేడం అడుగుతారా? అడగరు కదా అండి. కాబట్టి ఫార్ములాని కొద్దిగా ఐడెంటిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది సార్. నెక్స్ట్ పాయింట్ సార్. నెక్స్ట్ నాన్న బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అని హెడింగ్ పెట్టండి సార్. ఏంటి సార్? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ తెలుగులో వీటిని బేసి సంఖ్యలు అంటాము. మరి బేసి సంఖ్యలు అంటే ఏంటి సార్ అంటే అక్కడేమో సరి సంఖ్యలేమో 2 చేత నిశ్శేషంగా భాగించాలి. కానీ ఇక్కడ ఏంటి సార్ అంటే నిశ్శేషముగా భాగించబడకూడదు. రైట్ రాయండి సార్. ఏదైనా ఒక సంఖ్య 2 చేత నిశ్శేషముగా భాగించబడకపోతే, ఏదైనా ఒక సంఖ్య 2 చేత నిశ్శేషముగా భాగించబడకపోతే అటువంటి సంఖ్యలను మనం బేసి సంఖ్యలు అని అంటాము. అటువంటి సంఖ్యలను బేసి సంఖ్యలు అని అంటాము. మరి బేసి సంఖ్యలకి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి సార్ అంటే 1 3 5 7 9 11 అప్ టు స్వాన్ ఇన్ఫినిటీ. 5 ఎగ్జాంపుల్ చూద్దాం సార్. 5 అనే నెంబర్ చూద్దాము. 2 2ల ఎంత నాన్న 4, శేషం ఎంత సార్ 1. భాగించబడాలి అన్నాడా? భాగించబడకూడదు అన్నాడా? భాగించబడకూడదు అన్నాడు. కాబట్టి భాగించబడలేదు. కాబట్టి 5 అనేది ఏంటి నాన్న అంటే సార్ బేసి సంఖ్య. రైట్. నెక్స్ట్ పాయింట్ సార్. బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపము, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ యాన్ ఆడ్ నెంబర్ అంటాడు సార్. బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపము 2n-1 లేదు అంటే సార్ కొన్ని సందర్భాలలో 2n+1 అని కూడా ఇస్తాడు నాన్న. బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి సార్? 2n-1 అయినా చెప్పచ్చు, లేదు అంటే సార్ 2n+1 అయినా చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ సార్. మొదటి n బేసి సంఖ్యల మొత్తము ఎంత అంటాడు సార్ రేపు ఎగ్జామ్లో. మొదటి n బేసి సంఖ్యల మొత్తము ఎంత అంటాడు నాన్న. బేసి సంఖ్యల మొత్తము ఎంత అంటాడు సార్. రైట్ నాని రాముగా. మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి కాకా? n² అన్నమాట. ఏంటి సార్? n². సార్ ప్రూఫ్ చూపించండి అంటే రైట్ ఒక క్వశ్చన్ రాయండి సార్. మొదటి 5 బేసి సంఖ్యల మొత్తము అంటాడు సార్. మొదటి 5 బేసి సంఖ్యల మొత్తము ఎంత అంటాడు సార్. మొదటి 5 బేసి సంఖ్యలు ఏమున్నాయండి? 1 3 5 7 9 మొత్తము అన్నాడు. కాబట్టి అన్నిటినీ కలపండి సార్. 9 + 1 10 10 + 7 17 + 3 20 20 + 5 ఎంత నాన్న అంటే సార్ 25. అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి సార్. మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి సార్? n². ఇప్పుడు n = 5ని సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. 5² 5² అంటే ఎంత సార్ అంటే సార్ 25. రైట్ సార్. మనకి ఖచ్చితంగా నెంబర్ సిరీస్ రావాలి అంటే నెంబర్ 1 ఏంటి సార్ అంటే ప్రైమ్ నెంబర్స్ పైన ఐడియా ఉండాలి. ఆ తర్వాత కాంపోజిట్ నెంబర్స్ పైన మనకి గ్రిప్ ఉండాలి.
ఆ తర్వాత మీకు ఈవెన్ నెంబర్స్ అంటే తెలియాలి, ఆ తర్వాత ఆడ్ నెంబర్స్ అంటే ఏంటిదో తెలియాలి సార్. మినిమంగా ఈ నాలెడ్జ్ అనేది మనకి రావాలి. ఆ తర్వాత సార్ ఆ 5 గోల్డెన్ రూల్స్లో మీకు ఏమని చెప్పాను సార్ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిదో డిస్కస్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత మనకి ఏం రావాలి సార్ అంటే స్క్వేర్స్ రావాలి అండి. మినిమంగా మనకు 1 నుండి 50 స్క్వేర్లు రావాలి. ఎన్ని రావాలి సార్? 1 నుండి 50 స్క్వేర్లు మన అందరికీ రావాలి. రైట్, నేర్చుకుందాం సార్. మరి 1 నుండి 50 స్క్వేర్లు రాయండి నాన్న, చాలా జాగ్రత్తగా రాయండి సార్. రైట్ నాన్న. 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81, 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. 10 స్క్వేర్ ఎంత నాన్న? 100. నెక్స్ట్ సార్ 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. 20 స్క్వేర్ 400. 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 576, 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్ 676, 27 స్క్వేర్ 729, 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ 841, 30 స్క్వేర్ 900. రేపు మనము జాబ్లో సక్సెస్ అవ్వాలి అంటే సార్ ఈ టాపిక్ అనేది గ్రిప్ ఉండాలి. ఈ ఒక్క టాపిక్స్ని బేస్ చేసుకొని మనకు ఒక 5-6 టాపిక్స్ ఉన్నాయి సార్. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. 31 స్క్వేర్ 961, 32 స్క్వేర్ 1024, 33 స్క్వేర్ 1089, 34 స్క్వేర్ 1156, 35 స్క్వేర్ 1225, 36 స్క్వేర్ 1296, 37 స్క్వేర్ 1369, 38 స్క్వేర్ 1444, 39 స్క్వేర్ 1521, 40 స్క్వేర్ ఎంత అంటే సార్ 1600. 1600. నెక్స్ట్ సార్ 41 స్క్వేర్ అంటే 1681, 42 స్క్వేర్ అంటే 1764, 43 స్క్వేర్ అంటే సార్ 1849, 44 స్క్వేర్ అంటే సార్ 1936, 45 స్క్వేర్ అంటే ఎంత నాన్న అంటే సార్ 2025, 46 స్క్వేర్ సార్ 2116, 47 స్క్వేర్ నాన్న 2209, 48 స్క్వేర్ సార్ 2304, 49 స్క్వేర్ నాన్న 2401, 50 స్క్వేర్ ఎంత సార్ అంటే 2500. 2500. మినిమంగా మీ అందరికీ ఖచ్చితంగా 50 స్క్వేర్స్ రావాలి సార్. ఎన్ని స్క్వేర్స్ రావాలండి? మినిమంగా 50 వరకు రావాలి సార్. మా దోస్తుగాడు 30 వరకు నేర్చుకుంటే సరిపోతుంది కదా అంటే వాడు ఏదో చిన్న ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి 30 స్క్వేర్లు చాలరా అంటాడు. మనం రేపు కాబోయే ఆఫీసర్లము కాబట్టి వాడికంటే మనం కొద్దిగా ఎక్కువగా నేర్చుకోవాలి సార్. మన జీవితం అనేది రన్నింగ్ రేస్ లాంటిది సార్. రన్నింగ్ రేస్లో మీరు పాల్గొని
అంటే మీరు ఒకరిని చూసి ఉరుకుతారా, మిమ్మల్ని చూస్తూ వేరే వాళ్ళు ఉరుకుతారా? కాబట్టి సార్ మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు మనల్ని చూసి పరిగెత్తాలి, అంతేగాని మనం వేరే వాళ్ళని చూస్తూ మనం పరిగెత్తకూడదు. మీరు సింహం లాంటోళ్ళు సార్, మీరు పులి లాంటోళ్ళు. ఎప్పుడు కూడా అడవికి రాజు ఎవరు అంటే సార్ సింహము మరియు పులి మాత్రమే. రైట్ సార్. కష్టపడండి సార్, ఒక చోట కష్టపడండి, మిగతా అన్ని చోట్ల మనకి ఫ్రీగా అయిపోతుంది. ఒక చోట కష్టపడతాము సార్, మిగిలిన అన్ని చోట గివే వాల్యూస్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ నెంబర్స్ పైన మనకు ఐడియా రావాలి. రైట్ సార్. ఈ నెంబర్ సిరీస్ని బేస్ చేసుకుంటే మనకు ఒక 5 టాపిక్స్ ఉన్నాయని చెప్పాను సార్. మరి ఆ 5 టాపిక్స్ దగ్గర మనం ప్రతిసారి ఇవి రాపించామండి, ప్రతిసారి ఇవి డిస్కస్ చేయము సార్, ఒక చోట మాత్రమే డిస్కస్ చేస్తాము. కాబట్టి జాగ్రత్తగా నీట్గా ఒక పద్ధతి ప్రకారంగా రాయండి. రైట్ సార్. కొట్టివేతలు లేకుండా నోట్స్ని రాయండి నాన్న. 1 నుండి 50 స్క్వేర్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు 1 నుండి 20 క్యూబ్స్ నేర్చుకుందాము సార్. రైట్, రాయండి సార్. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. నెక్స్ట్ 6 క్యూబ్ అంటే సార్ 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. 10 క్యూబ్ ఎంత అండి? 1000. నెక్స్ట్ సార్ 11 క్యూబ్ 1331, 12 cube 1728, 13 cube 2197, 14 cube 2744, 15 cube 3375. మినిమం 15 వరకైనా రావాలి సార్. ఇంకా మనం చదువుకుంటామంటే 30 వరకు మీ అందరికీ ఖచ్చితంగా రావాలి. రైట్ సార్. నెక్స్ట్ 16 cube 4096, 17 cube నానా 4913, 18 cube సార్ 5832, 19 cube నానా 6859, 20 cube ఎంత సార్ అంటే 8000. 20 cube ఎంత అండి? 8000. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట సార్. మినిమంగా మనకి ఇవి అన్నీ రావాలి. 1 నుండి 50 స్క్వేర్స్ రావాలి, 1 నుండి 20 క్యూబులు రావాలి. రైట్ సార్. క్లియర్? త్వరగా రాయండి నాన్న, చాలా జాగ్రత్తగా నీట్గా రాయండి సార్. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ రూల్ ఏమని చెప్పాను నాన్న? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిదో నేర్చుకున్నామని చెప్పిన. రూల్ నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్ 1 నుండి 50 స్క్వేర్స్ రావాలి, రాపించిన అయిపోయింది. నెక్స్ట్ ఏమని చెప్పాను నాన్న? క్యూబ్స్ రావాలి, 1 నుండి 20 క్యూబ్స్ రావాలి అని చెప్పిన, రాసేసిన. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి సార్ అంటే పవర్స్ రావాలి సార్. అప్ టు 6 పవర్ 6 వరకు రావాలి అండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనకి రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన బిట్స్ అడగడం జరుగుతుంది. రైట్. పవర్స్ అని హెడింగ్ పెట్టండి నాన్న. ఏంటి సార్? పవర్స్ అని హెడింగ్ పెట్టండి సార్. పవర్స్. ఫస్ట్ ఎవరి యొక్క పవర్స్ నేర్చుకుందాం సార్ అంటే 2 పవర్స్ నేర్చుకుందాం సార్. 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 to the power of 4 అంటే 16, 2 పవర్ 5 అంటే 32, 2 పవర్ 6 అంటే 64. 2 పవర్ 6 అంటే ఎంత నాన్న? 64. నెక్స్ట్ 3 పవర్స్ నేర్చుకుందాము సార్. 3 పవర్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, 3 to the power of 4 81, 3 పవర్ 5 243, 3 to the power of 6 ఎంత నాన్న అంటే సార్ 729. ఎంత సార్? 729. నెక్స్ట్ 4 పవర్స్ సార్. 4 పవర్ 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 4 క్యూబ్ అంటే 64,
4 to the power of 4 అంటే 256, 4 to the power of 5 అంటే 1024, 4 to the power of 6 4096, 4 పవర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5th పవర్ నేర్చుకుందాం సార్. 5 పవర్స్ నేర్చుకుందాము. రైట్, రాయండి సార్. 5 పవర్ 1 అంటే 5, 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125, 5 to the power of 4 625, 5 to the power of 5 3125, 5 to the power of 6 15,625, 15,625. నెక్స్ట్ 6 పవర్స్ సార్. 6 పవర్ 1 అంటే 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216, 6 to the power of 4 1296, 6 to the power of 5 7776, 6 to the power of 6 46,656. ఇవి మీ అందరికీ ఖచ్చితంగా రావాలి నాన్న. మనం ఒక టాపిక్ నేర్చుకుంటున్నామంటే దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి సార్ అంటే ప్రతి దానికి నేను లింక్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది సార్. దీనికి సంబంధించిన అంటే వేరే టాపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడే నేర్చుకోవాలి సార్. ఎందుకంటే దీనికి సంబంధించిన మ్యాటర్ మనకి ఈ టాపిక్లో ఉంటున్నాయి కాబట్టి. రైట్, క్లియర్? నెక్స్ట్ సార్, మీ నోట్స్ని అడ్డంగా తిప్పి సార్ 13 సమాన భాగాలుగా విభజించండి సార్. ఒక ఫ్రెష్ పేపర్లో ఆ పేపర్ని 13 సమాన భాగాలుగా విభజించండి. ఎన్ని భాగాలుగా సార్? 13 సమాన భాగాలుగా విభజించండి. మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ అండి. ఈ టేబుల్ అనేది రేపు మీకు ఎగ్జామ్స్ పోలికలు అనే టాపిక్ ఉంటుంది సార్. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ టేబుల్లో నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి సార్ ఆ టేబుల్ అంటే సార్? ఏమీ లేదు సార్, జాగ్రత్తగా రాయండి. ఎన్ స్క్వేర్, ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్, n cube plus n cube minus n square plus n square minus n cube plus 1, n cube minus 1, n square plus 1, n square minus 1. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ అండి. ఈ టేబుల్ని బేస్ అయ్యి మనము కొన్ని వందల ప్రాబ్లమ్స్ మనం చేస్తాము. కాబట్టి సార్ జాగ్రత్తగా నీట్గా ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకోవాలి సార్. ఈ రోజు నుండి రేపు మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ప్రతిరోజు మీరు ఈ టేబుల్ని మీరు రాయాలి. ఇలా రాయడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే సార్, మీకు రేపు ఇచ్చిన 5 లేదా 6 బిట్లలో ఖచ్చితంగా ఒక 2 బిట్స్ ఈ టేబుల్ని బేస్ అయి ఉంటుంది సార్. మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ అన్నమాట. ఏంటి సార్ మరి ఏంటి సార్ టేబుల్ రాయడం వల్ల ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, టేబుల్ రాయడం వల్ల ఇంపార్టెంట్ కాదు సార్, ఆ టేబుల్లో ఉన్న నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా సార్ అంటే పుట్ n ఈక్వల్ టు 1ని నేను సబ్స్టిట్యూట్ చేసినాను సార్. 1 స్క్వేర్ అంటే ఎంత నాన్న అంటే సార్ 1. 1 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే 1. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 అంటే ఎంత నాన్న 2. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 మైనస్ 1 అంటే ఎంత నాన్న అంటే సార్ 0. 1 క్యూబ్ అంటే 1, 1 ప్లస్ 1 అంటే 2. 1 క్యూబ్ మైనస్ n అన్నాడు సార్. 1 క్యూబ్ అంటే 1, 1 మైనస్ 1 అంటే 0. n స్క్వేర్ ప్లస్ 1 అన్న n స్క్వేర్ ప్లస్ n అన్న సార్. 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎంత నాన్న 2. 1 స్క్వేర్ మైనస్ 1 అంటే ఎంత నాన్న 0. n క్యూబ్ ప్లస్ 1 అన్నాడు సార్. 1 క్యూబ్ అంటే 1, 1 ప్లస్ 1 అంటే 2. 1 క్యూబ్ మైనస్ 1, 1 మైనస్ 1 అంటే ఎంత నాన్న అంటే సార్ 0. 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే ఎంత నాన్న 2. 1 స్క్వేర్ మైనస్ 1, 1 మైనస్ 1 అంటే ఎంత నాన్న అంటే సార్ 0. ఇప్పుడు n ఈక్వల్ టు 2ని తీసుకుందాం సార్.
2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ అంటే ఎంత సార్ 4, 2 క్యూబ్ అంటే ఎంత నాన్న 8, 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 8 ప్లస్ 4 అంటే ఎంత నాన్న 12, 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ 8 మైనస్ 4 అంటే ఎంత నాన్న అంటే సార్ 4. ఆ తర్వాత 2 క్యూబ్ ప్లస్ 2 కాబట్టి 8 ప్లస్ 2 అంటే 10, 2 క్యూబ్ మైనస్ 2 కాబట్టి 8 మైనస్ 2 అంటే 6, 2 స్క్వేర్ ప్లస్ 2 సార్ n స్క్వేర్ అంటే 2, 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ ప్లస్ 2 అంటే ఎంత నాన్న అంటే సార్ 6, 2 స్క్వేర్ మైనస్ 2 అంటే 4 మైనస్ 2 ఎంత నాన్న అంటే సార్ 4 మైనస్ 2 ఎంత సార్ అంటే 2. అలానే 2 క్యూబ్ ప్లస్ 1 అంటే 8 ప్లస్ 1 ఎంత నాన్న అంటే సార్ 9, 2 క్యూబ్ మైనస్ 1 అంటే 8 మైనస్ 1 అంటే ఎంత నాన్న 7. అలానే 2 స్క్వేర్ ప్లస్ 1 4 ప్లస్ 1 అంటే ఎంత సార్ అంటే 5, 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 అంటే ఎంత నాన్న అంటే సార్ 3. టేక్ n ఈక్వల్ టు 3ని సబ్స్టిట్యూట్ చేయండి సార్. 3 స్క్వేర్ అంటే ఎంత నాన్న అంటే సార్ 9, 3 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే సార్ 27, 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 27 ప్లస్ 9 అంటే ఎంత నాన్న అంటే సార్ 36, 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ అంటే 27 మైనస్ 9 అంటే ఎంత సార్ అంటే 18, 3 క్యూబ్ ప్లస్ 3 అంటే ఎంత సార్ అంటే 30, 3 క్యూబ్ మైనస్ 3 అంటే ఎంత నాన్న అంటే సార్ 24, 3 స్క్వేర్ ప్లస్ 3 అంటే 12, 3 స్క్వేర్ మైనస్ 3 అంటే 6, 3 క్యూబ్ ప్లస్ 1 అంటే 27 ప్లస్ 1 28, 3 క్యూబ్ మైనస్ 1 అంటే 27 మైనస్ 1 26, 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 అంటే ఎంత నాన్న 10, 3 స్క్వేర్ మైనస్ 1 అంటే 9 మైనస్ 1 అంటే ఎంత సార్ అంటే 8. ఇలా అప్ టు ఎక్కడి వరకు నేర్చుకోవాలి సార్ అంటే మినిమం మన 10 వరకు రావాలి సార్. మినిమం ఎక్కడి వరకు రావాలి అండి 10 వరకు రావాలి సార్. ఈ 10 వరకు కనుక మనకి వస్తే ప్రాబ్లమ్స్ అనేది మనకి ఈజీగా మారిపోతున్నాయి సార్. ఈ టేబుల్ వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకున్నాను సార్. ఈ 2ని చూడండి నేను ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నానో దీన్ని నేను n క్యూబ్ ప్లస్ n స్క్వేర్గా ఆలోచిస్తున్నా. దీన్ని నేను n క్యూబ్ ప్లస్ nగా ఆలోచిస్తున్నాను. ఇదే 2ని నేను n స్క్వేర్ ప్లస్ nగా ఆలోచిస్తున్నాను. ఇదే 2ని నేను n క్యూబ్ ప్లస్ 1గా ఆలోచిస్తున్నాను. ఇదే 2ని నేను n స్క్వేర్ ప్లస్ 1గా ఆలోచిస్తున్నాను సార్. అంటే ఒక నెంబర్ని చూడంగానే దానికి సంబంధించిన అన్ని లాజిక్స్ అన్నీ కూడా మనకి మైండ్లో తిరుగుతూ ఉండాలి సార్ ఆ నెంబర్ని చూడంగానే. అలా మనం చూసినట్లయితే సార్ సగం ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా మారిపోతాయి. నెంబర్ సిరీస్లో బిట్ని ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్ సార్. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై ఎవరైతే చేస్తాడో సార్ వాడు ఖచ్చితంగా ప్రాబ్లమ్ని చేయగలుగుతాడు. క్లియర్ అయిపోయిందా నాన్న? రైట్ సార్, క్లియర్. ఇక ప్రాబ్లం స్టార్ట్ చేద్దాము సార్. ఇవంతా ఏంటి సార్ అంటే బేసికే పడుతుందండి. కనీసం ఒక 45 మినిట్స్ టు 45 మినిట్స్ టు 1 అవర్ వరకు టైం పడడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. మనం ప్రతిసారి దగ్గర మనం డిస్కస్ చేయం కదా అండి. కాబట్టి నేర్చుకునేది ప్రతిదీ కూడా ఒక చోట నేర్చుకుందాము సార్. దీనికి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఒక దగ్గరనే చెప్పుకుందాము సార్. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే సార్ మీ యొక్క ప్రిపరేషన్ మరియు మీ యొక్క లాజిక్స్ అనేవి మీ దగ్గర మాత్రమే ఉంటాయి. రైట్ సార్, ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం సార్. ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళా చెప్పేది ఏంటి సార్ అంటే నెంబర్ 1 ఏంటి సార్ అంటే మీ అందరికీ కూడా ప్రైమ్ నెంబర్స్ 1 నుండి 100 వరకు ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి సార్ అంటే సార్ 1 to 50 స్క్వేర్స్ రావాలి. 1 to 50 స్క్వేర్స్ రావాలి. 1 to 20 క్యూబ్స్ రావాలి సార్. 1 to 20 క్యూబ్స్ రావాలి. ఆ తర్వాత మీకు పవర్స్ రావాలి సార్. ఏం రావాలి సార్? పవర్స్ రావాలి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన టేబుల్ మీరు థరోగా ప్రిపేర్ అవ్వాలి సార్. నెంబర్స్ని ఐడెంటిఫై చేయడము రావాలి. ఈ 5 ఈ రోజు నుండి రేపు మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేంత వరకు ప్రతిరోజు డైలీ తప్పకుండా ఆచరించండి సార్. రేపు ఎగ్జామ్ పేపర్లో బిట్ని చూడంగానే 5కి 5 బిట్లు మీరు పెట్టగలుగుతారు సార్. 5కి 5 బిట్లు మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. రైట్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్ ఏంటి సార్? ప్రైమ్ నెంబర్స్ 1 to 100 మనకు ఐడియా రావాలి.
1 to 50 స్క్వేర్స్ మనకి తెలిసి ఉండాలి, 1 to 20 క్యూబ్స్ రావాలి, పవర్స్ రావాలి, టేబుల్స్ రావాలి సార్. ఇవి 5 గనక మనకి వస్తే సార్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనం చేసినట్లే. ఏం రావాలి సార్? మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనం చేసినట్లే. మరి ఏమేమి ఉంటాయి సార్? రైట్ సార్, ఏమేమి ఉంటాయి, ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తున్నాయి అంటే సార్ రైట్, ముందుగా మనం డిస్కస్ చేద్దాం సార్ ఏమేమి ఉంటుంది ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్లో. ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్లో ఏమేమి మోడల్స్ ఉంటాయంటే సార్ జనరల్గా ఏముంటుంది సార్ అంటే మోడల్ నెంబర్ 1 ఏంటి సార్ అంటే డిఫరెన్స్ సిరీస్, అంటే వాటి మధ్య భేదము ఎంత అంటున్నాడు. సెకండ్ థింగ్ ఏంటి నాన్న అంటే సార్ ప్రొడక్ట్ సిరీస్ అని ఉంటుంది సార్. ఏంటి సార్? ప్రొడక్ట్ సిరీస్. థర్డ్ వన్ ఏంటి నాన్న అంటే సార్ ఇండైరెక్ట్ ప్రొడక్ట్ సిరీస్. ఇండైరెక్ట్ ప్రొడక్ట్ సిరీస్, ప్రొడక్ట్ సిరీస్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న అంటే సార్ ఆల్టర్నేట్ సిరీస్. ఆల్టర్నేట్ సిరీస్. నెక్స్ట్ ఏంటి నాన్న అంటే సార్ స్క్వేర్స్ మరియు క్యూబ్స్కి సంబంధించిన సిరీస్ ఉంటాయి సార్. ఆ తర్వాత ఏముంటుంది సార్ అంటే బైనరీ సిరీస్ ఉంటుంది సార్. ఆ తర్వాత ఏముంటున్నాయి సార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రాక్షనల్ సిరీస్ సంబంధించిన బిట్స్ వస్తాయి సార్. దేనికి సంబంధించిన బిట్స్ వస్తాయి సార్? ఫ్రాక్షనల్ సిరీస్కి సంబంధించిన బిట్స్ వస్తాయి సార్. ఇవి 7 మోడల్స్ నుంచి బిట్స్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి సార్. రైట్, ఏమేమిటి సార్? ఫస్ట్ వన్ ఏంటి నాన్న డిఫరెన్స్ సిరీస్. సెకండ్ వన్ ఏంటి సార్ ప్రొడక్ట్ సిరీస్. థర్డ్ వన్ ఏంటి సార్ ఇండైరెక్ట్ ప్రొడక్ట్ సిరీస్. ఫోర్త్ వన్ ఏంటి నాన్న ఆల్టర్నేట్ సిరీస్. ఫిఫ్త్ వన్ ఏంటి సార్ స్క్వేర్స్ అండ్ క్యూబ్ సిరీస్. సిక్స్త్ వన్ ఏంటి సార్ బైనరీ సిరీస్. సెవెంత్ వన్ ఏంటి నాన్న అంటే సార్ ఫ్రాక్షనల్ సిరీస్. రైట్, జాగ్రత్తగా 1 by 1 నోట్ చేయండి సార్. జాగ్రత్తగా 1 by 1ని మీరు నోట్ చేయండి. నాన్న ప్రాబ్లం డిస్కస్ చేద్దాం సార్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. రైట్ సార్, క్లియర్? రాసిరా? రైట్ సార్, నోట్ డౌన్ చేసిరా అండి? రైట్ సార్. రైట్, ఫస్ట్ నాన్న మోడల్ నెంబర్ 1 డిఫరెంట్ సిరీస్ అని రాయండి సార్. ఏంటి సార్ డిఫరెంట్ సిరీస్ అంటే మనం ఏం చేయాలి సార్ అంటే నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో మనం చెప్పాలి. నోట్ డౌన్ సార్, నీట్గా కొట్టివేతలు లేకుండా రాయండి సార్. మనకి బిట్ ఇక్కడనే వచ్చేస్తుంది. ఏమీ లేదు సార్, చాలా చిన్న బిట్లు వస్తాయి. ఓకేనా? రైట్, నేర్చుకుందాం సార్. ఫస్ట్ బిట్ రాయండి నాన్న 11 15 21 29 38 48 60 74. Find the next number. Next bit is 464 462 458 450 434 402. Find the next number. Find the next number అని రాయబాకండి. మామూలుగా జనరల్గా డాష్ అని రాయండి. నెక్స్ట్ బిట్ నాన్న 12 14 18 26 38